నగరంలో ఉన్న 15వ డివిజన్ పరిధిలోని ఐపీడీ కాలనీ చివరి కీడంబి నగర్ కొబ్బరికాయల సాంబయ్య కాలనీ దగ్గర దేవాదాయ శాఖ భూములు రెడ్ మార్క్ లో ఉన్న 2 ఎకరాల పొలం, దీని విలువ సుమారు 20 కోట్ల రూపాయలు కలిగిన భూములను ఒక ప్రముఖ వైకాపా నేత, గుంటూరులోనే ఉన్నత స్థాయి పదవిలో ఉన్న నాయకుడు, చిలకలూరిపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాయకుడు, సంబంధించిన సానుభూతి పనులు అయినటువంటి నరసింహారావు, మంత్రి సాయిబాబు, మంత్రి వీరయ్య, గౌరి చంద్రశేఖర్ వీరు ప్రస్తుతం ఈ పొలం విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఈ భూములు దేవాదాయ శాఖ నుండి రాకముందే చిలకలూరిపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మొన్నటి ఎలక్షన్స్ పార్టీ ఫండ్ కోసం వీరు హడావిడిగా ఈ పొలంను రిజిస్ట్రేషన్ కలిగిన భూమిని స్వాధీనం భూమి కింద వెంచర్లు వేసి అతి తక్కువ ధరకు అమ్మారు. కోర్టు పరిధిలో ఉన్నది తెలియక ఈ వెంచర్ కొన్న కొంతమంది వ్యక్తులు తిరుగుతూ మా డబ్బులు మాకు ఇవ్వవలసిందిగా కోరుతున్నారు.